అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరుతుందని భక్తుల విశ్వాసం. బంగారం భూలోకంలో మొదటిసారి గండికీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించిందని, అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా కలదు. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెబుతోంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భమునందు బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం, అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే. అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం. శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజను చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ వినాయకుడికి పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలను, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగిలితో నైవేద్యం సమర్పించాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయడం చాలా మంచిది. సకల సంపదలకు మూలాధారణమైన శ్రీలక్ష్మీదేవిని యథాశక్తితో పూజించడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. భక్తులందరూ ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వసుదేవుణ్ణి పూజిస్తారు. అక్షయ తృతీయ రోజు కనీసం 1 గ్రాము బంగారమైనా కొనాలని, అలా లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానించాలని భక్తుల అభిప్రాయం. 1 గ్రాము బంగారమైనా కొనుగోలు చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తితో పూజించిన అనంతరం బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల వారి ఇంటిలో బంగారం అక్షయమవుతుందని అంటారు. అక్షయ తృతీయ రోజు మనం దానం ఇవ్వాల్సినవి ఏమిటి? నువ్వులు, మంచం, పరుపు, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ ఇవి దానం చేస్తే కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలో కానీ రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి దానిలో మారేడు దళాలను వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్పించడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి కార్యక్రమాలను చేసుకోవచ్చు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి శుభకార్యాలను కూడా చేయవచ్చు. ఈ అక్షయ పర్వదినం రోజునే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన, చివరికి 2 చేతులెత్తి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. పురాణాల్లో ఈ రోజు విశిష్టత వేదవ్యాసుడు మహాభారతాన్ని ఏకబిగిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించిన రోజుగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలు పెట్టాడంట. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడట ఇదే రోజు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగిన రోజు కూడా
అక్షయ తృతీయ రోజే. ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చీరలను అలా ద్రౌపదికి ప్రసాదించిన ఆ రోజే అక్షయ తృతీయ రోజు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని కూడా కథనాలు చెబుతున్నాయి. అత్యంత ప్రముఖమైన పురాణ గాథ శ్రీకృష్ణుడు సుధాముని కథలో బాల్య స్నేహితుడు సుధాముడి పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన అక్షయ తృతీయ పర్వదినం రోజున శక్తి మేర భక్తులందరూ ఆ భగవంతుడిని సదా స్మరించాలని, దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకొని స్వామి అమ్మవార్ల మెండైన దీవెనలు పొందాలని కోరుకుంటున్నారు.